అంటే ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని క్వశ్చన్ చేస్తుండే అనమాట. చాలా అర్థం కావట్లే అట్లా అని చెప్పేసి మొగుడికి రిటర్న్లో ఆన్సర్ ఇచ్చేంత ధైర్యం ఎవరికి ఉండదు. అప్పుడు కూడా ప్రతి ఒక్కరు వీడి వల్ల కాదు, ఒక సంవత్సరం తిరగకుండానే మొత్తం అంతా కూడా లాస్ అవుతాడు, వీడు పక్కాగా ఇది తీసేస్తాడు అని చెప్పేసి అన్నకూడని మాటలు కూడా చాలా మా డాడీ ముందన్నారు. మా డాడీ వెనకాల కూడా చాలా మంది అంటుండే నువ్వు సినిమా ఇండస్ట్రీలో హీరో అయినా అవ్వకపోయినా నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ హీరోనే. డాడీ కూడా చాలాసార్లు అంటుండే ఇది ఎప్పుడు మాట వినదు, నా మాట వినవు, నా మాట వినవని. ఎట్లుంటే డాడీ అమ్మాయిలకు మాత్రమే స్ట్రగుల్స్ ఉంటాయి. అరే కాదురా బాబు, కెరియర్ చూసింగ్ లో అబ్బాయిలకు కూడా మస్తుగా టార్చర్స్ ఉంటాయి, ఫ్యామిలీ నుంచి బీభత్సమైన ప్రెషర్స్ ఉంటాయి. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ క్యూటీ డయానా. సో మీ అందరికీ ఈ ఒక 25 years బ్యాక్ స్టోరీ వినాలని చెప్పేసి చాలా ఎంతూజియాజంగా ఉన్నారని నాకు కూడా తెలుసు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీ అయితే ఎంట్రీ ఇచ్చేద్దాము. సో అందరికీ ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే అసలు 25 years బ్యాక్ స్టోరీ అంటే అసలు నువ్వు పుట్టే ఉండవు కదా అక్క అంటారు. ఎస్, నేను అప్పటికి ఇంకా పుట్టలేదు, బట్ ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ విచ్ కమ్స్. ఈరోజు నువ్వు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు అంటే వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఈ ఒక స్టోరీ అనమాట. సో ఆ స్టోరీని ఇంకా లేట్ చేయకుండా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం మీ అందరికి. దే వాజ్ ఎ బాయ్ విత్ $1 million డ్రీమ్స్ ఇన్ హిస్ హార్ట్. అబ్బాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఒక విలేజ్ లో ఉంటుండే. అక్కడ ప్రాపర్ అయిన ఫెసిలిటీస్ కూడా అంతగా లేకపోతుండే. సర్కమ్స్టెన్సెస్ ఆర్ ద రీజన్స్ వాళ్ళు ఒక టౌన్కి షిఫ్ట్ అయిపోతుండే అనమాట. సో ఆ టౌన్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ గ్రోన్ అప్ అండ్ ఆ అబ్బాయికి 3 sisters ఉంటుండే. ఆ 3 sisters కూడా దే హ్యావ్ ఇంకా సేమ్ ఎలా అంటే ఒక అక్క చెల్లెల్ని అంత బాగా వాళ్ళ యొక్క మధ్యలో పెరగడము అంత బాగుండేది. పెరిగిన తర్వాత వన్ ఆఫ్ ద మూమెంట్ వాళ్ళు ఒక 10th class అచీవ్మెంట్ అయిన తర్వాత సిస్టర్స్కి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఆ అబ్బాయి ఎట్లయిపోతాడంటే ఐ హ్యావ్ టు టేక్ ఓవర్. అంటే ఇంకా అక్క వాళ్ళు బర్డెన్ కూడా నాన్న తీసుకున్నాడు కదా, నెక్స్ట్ నేనేం చేయాలి. ఎట్ దాట్ టైమ్ హీ వాజ్ ఇన్ 10th class. సో ఆ 10th class మూమెంట్లో ఎవ్రీ సింగిల్ డే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా అంటే దేవర్ ప్రాపర్లీ ఎర్న్డ్. వాళ్ళ యొక్క 3 sistersని చూసుకోగలిగే అంత ఫినాన్షియల్ స్ట్రగుల్స్ లేకపోయినా దేవర్ నాట్ వెల్ సెటిల్డ్ కాకపోయినా సరే బ్రతకడానికి మంచి డబ్బుతో పాటుగా బ్రతకడానికి ఒక జీవనోపాధి కూడా ప్రాపర్గానే ఉండేది ఆ ఫ్యామిలీకి. కానీ ఎట్ దాట్ టైం ఒక అబ్బాయికి మిలియన్స్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి కదా, కాకపోతే వాళ్ళు ఒక హోటల్ రన్ చేస్తుండే. హోటల్ రన్ చేస్తున్నప్పుడు మంచి ఇన్కమ్ వస్తుంది, ప్రాపర్గా జనాలు కూడా పెరగడము, ఆ ఒక టేస్ట్ నచ్చడము, ఇంకా ఎలాబరేట్ చేయాలి అనుకోవడము. ఆబ్వియస్లీ టేస్ట్ నచ్చింది, జనాలు ఎక్కువ వస్తున్నారంటే దాన్ని ఇంకా ఎలాబరేట్ చేయాలని అనుకుంటారు. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? అబ్బాయి వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఫాదర్ ఏమనుకుంటాడు, నెక్స్ట్ నా కొడుకే టేక్ ఓవర్ చేస్తాడు ఇంకా హోటల్ని అని చెప్పేసి ఆబ్వియస్లీ అనుకుంటారు కదా. సో అట్లనే అనుకుంటుండే అనమాట. ఎట్ దాట్ టైమ్ హీ వాజ్ ఇన్ 10th class అండ్ 10th class రిటర్న్ చేసేటప్పుడు కూడా అనుకున్నాడు నా కొడుకు పాస్ అవుతాడో లేదో అని చెప్పేసి. పాస్ అయినాడు. పాస్ అయిన తర్వాత హీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అసలు ఆ పిల్లోడితో పాటుగా వాళ్ళ సర్స్కి కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుండే వెదర్ హీ విల్ పాస్ ఆర్ నాట్. సో 10th class పాస్ అయిపోయినాడు, మంచి సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకేమున్నది ఎట్ దాట్ టైం 25 years బ్యాక్ అని అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇంకా బిజినెస్ ఏదైతే ఫాదర్ది ఉంటుందో అట్లా టేక్ ఓవర్ చేయడమో, వాళ్ళ దగ్గర పని చేయడమో, నెక్స్ట్ వచ్చేదాన్ని మనం ఇట్లా తీసుకోవడమో ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా. ఎట్ దాట్ టైం అంటే ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని క్వశ్చన్ చేస్తుండే అనమాట. నాన్న నాకు ఈ హోటల్ రన్ చేయాలని అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న అంటుండే ఇంకేమున్నది నెక్స్ట్ హోటలే కదా, ఈ హోటల్ని నువ్వు ఇంకా అప్గ్రేడ్ చేసుకొని హ్యాపీగా లీడ్ చెయ్యి అని చెప్పేసి అబ్బాయిని అనగానే అబ్బాయి అంటుండే వెంటనే ఏమని, నాన్న నాకు ఇష్టం లేదు. సో అని అనగానే నీకు ఇష్టం లేదంటే ఎట్లా రా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఫుల్ ఆన్ ఫైర్ అయిపోతుండే అనమాట. ఏంటి నువ్వు ఇష్టం లేదంటున్నావు, ఈ హోటల్ని ఇప్పుడు ఇంతకాలం రన్ చేసింది నువ్వు అట్లా నువ్వు చెయ్యను అంటే ఎట్లా వదిలేసావు అది ఇది అనగానే అప్పుడు ఆ పిల్లోడు మనసులో ఉన్న మాట చెప్తాడనమాట. ఏమని, నాన్న నాకు ఇట్లా ఫోటోగ్రఫీ అంటే ఇష్టం నాన్న. సో చాలామందికి ఒక క్యూరియస్ థింగ్ వచ్చింది కదా, ఇట్స్ మై ఫాదర్స్. ఇంకా ఫోటోగ్రఫీ అనగానే చాలామందికి సో ఇట్స్ మై ఫాదర్ స్టోరీ. మా నాన్న వచ్చేసి అడుగుతుండే మా తాతయ్యని ఏమని, నాన్న ఇట్లా నాకు హోటల్ పెట్టుకోవాలని లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న, నేను అంత హార్డ్ వర్క్ కూడా చేయలేను, ఐ హ్యాడ్ ప్యాషనేటెడ్ అబౌట్ సంథింగ్ అని చెప్పేసి ఫస్ట్ హీ వాంట్స్ టు ట్రై ఇన్ ఏ మూవీస్ అనమాట. యాక్టర్గానో ఒక హీరోగానో అప్గ్రేడ్ అవ్వాలి అన్నది హిస్ బిగ్గెస్ట్ డ్రీమ్.
సో హీ వెంట్ టు ముంబై. ఫస్ట్ మా తాత అనుకున్నాడు ఏంది చిన్నపిల్లలు లెక్క చేస్తుండే, ఓకే చలో ఇట్స్ ఫైన్ టు బీ అనుకున్నాడు. వాడు అట్లనే చేస్తాడు, కొన్ని రోజులు అయితే నార్మల్ అవుతాడు కదా అనుకున్నా వదిలేస్తుండే. మై డాడ్ వెంట్ టు ముంబై అండ్ ముంబై వెళ్ళిన తర్వాత హీ స్ట్రగల్డ్ ఎ లాట్ దేర్ బికాస్ యాజ్ యూ ఆల్ నో దట్ ఇండస్ట్రీలోకి వెళ్ళడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో దట్ సర్కమ్స్టెన్సెస్ వల్లనో బట్ వాట్ ఎవర్ ద రీజన్స్ మైట్ బీ హీ కేమ్ బ్యాక్. అంటే ఇంకా ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. దాట్ టైమ్ దిస్ ఇస్ ద ప్రాపర్ డెసిషన్ టు టేక్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పేసి అనుకుంటుండే. ఎట్ దాట్ మూమెంట్ మై గ్రాండ్ ఫాదర్ ఫిక్స్ దట్ ఇంకా వీడు ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలీదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 or 18 ఐ డోంట్ నో, ఐ డిడ్ నాట్ రిమెంబర్ ఇట్. బట్ ఆ టైంలో మా డాడీకి మా మమ్మీనిచ్చి పెళ్లి చేస్తుండే. మా మమ్మీ వాజ్ 16 years old అనుకుంటా. ఎట్ దాట్ టైమ్ షీ ఈజ్ 16.5 years. ఆ టైంకి మ్యారేజ్ చేస్తుండే. సో ఎట్ దట్ టైం 16లో మ్యారేజ్ అయింది. 16లో మ్యారేజ్ అయిన తర్వాత హీ ట్రావెల్డ్, అంటే మెల్లగా అదే హోటల్ రన్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ హీ డజంట్ టేక్, అంటే ఆయనకు ఒక మనసులో ఉండిపోయింది నేను ఒక యాక్టర్ అవ్వలేకపోయినా, సర్కమ్స్టెన్సెస్ ఫ్యామిలీ రీజన్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ మైట్ బీ, హీ వాంట్స్ టు చేంజ్ ఇన్ టు ఎ న్యూ ఫీల్డ్ విచ్ ఇస్ ప్యాషనేటెడ్ అబౌట్ ద ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రఫీలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఆయనకు మస్తు ఇది ఉంటుండే అనమాట. కెమెరా పట్టుకొని తిరగడము, ఎవరైనా కెమెరా ఉంటే వాళ్ళతో పాటు ఉండడము, ఇట్లా చాలా చేస్తుండే. ఆయన చేసిన తర్వాత దెన్ ఎట్ వన్ పాయింట్లో హీ ఫిక్స్డ్ అండ్ హీ ఆస్డ్ అనమాట. అప్పటికి వాళ్ళకి మా మమ్మీ డాడీకి మ్యారేజ్ అయ్యి 4 years అయిపోతుంది. ఇంకా అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. ఆల్మోస్ట్ వాళ్ళకి మ్యారేజ్ అయిన 5 yearsకి నేను పుట్టినా అనమాట. ఆ 5 years తర్వాత ఏమవుతుండే అంటే ఇంకా దెన్ డేర్ చేస్తుండే అప్పటికి కొన్ని ఫైట్స్తో అడుగుతుండే మా నానమ్మని కూడా, నాన్నని కన్విన్స్ చేయనో లేకపోతే ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు అనో ఇదనో అదనో చాలా జరుగుతుండే. ఎట్ దట్ టైం ఇంకా నేను కడుపులో పడతాను అనగా ఇంకా దానికంటే ముందు మా గ్రాండ్ ఫాదర్ని అడుగుతుండే మళ్ళీ ఇట్లా పెట్టుకుందాం అనుకుంటున్నా, చిన్న స్పేస్, హోటల్లో ఎక్కువ స్పేస్ వద్దు, నాకు కొంచెం స్పేస్ ఇస్తే చాలు, ఆ స్పేస్లో నేను హోటల్లో అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. మా డాడీ చెప్తే మా తాత ఏయ్ నో అది ఇది 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 నేను ఇంత అప్గ్రేడ్ చేసింది ఏంది అది ఇది అని చెప్పేసి మా తాత ఫుల్ ఫైట్ చేస్తుండే మా డాడీ మీద. సో మా డాడీ ఏం ఫిక్స్ అవుతుండే అంటే ఇక లేదు ఎట్లోకట్లా కన్విన్స్ చేయాలని చెప్పేసి మా నానమ్మ త్రూ నాకు వచ్చిండు. ఒక సైడ్ నుంచి నరుకుతా ఉంటే అవ్వదు కాబట్టి రెండో సైడ్ నుంచి నరక రావాలి కాబట్టి. సో మా నానమ్మకి మా డాడీ అంటే ఎంత పిచ్ అంటే గైస్, అది వేరే వీడియో చేసినా కూడా అసలు సరిపోదు అనమాట. ఆమె పొద్దున్న లేస్తే మా డాడీ కావాలా, నైట్ పండుకుంటే మా డాడీ కావాలా. ఐ నో దట్ ప్రతి తల్లికి కూడా వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉంటుందని. మరీ ఇంత ప్రేమనైతే నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చూసుండానేమో, కనబడకపోతే ఇంకా ఆ రోజు పెద్ద విధ్వంసమే జరిగిపోతుంది. సో మామ్స్ బాయ్ అని కూడా నేను చెప్పా, మరీ అంత మా డాడీ మా నానమ్మ మాట ఏంటో హీ నెవర్ ఎవర్ లిజన్స్ టు హిజ్ మదర్ వాయిస్ అనమాట. అది వేరే విషయం అనుకోండి. సో ఇంకా ఆమెను కన్విన్స్ చేస్తే అవుతుంది కదా, కొడుకంటే ప్రేమ, ఇంకేం చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లే అట్లా అని చెప్పేసి మొగుడికి రిటర్న్లో ఆన్సర్ ఇచ్చేంత ధైర్యం ఎవరికి ఉండదు. అంటే ఆ డేస్లో పిల్లలు ఎట్లా అంటే, వైఫ్స్ ఎట్లా అంటే వామ్మో నా మా హస్బెండ్కి ఇట్లా మాట్లాడాలో, అమ్మో నేను తలెత్తుకొని సమాధానం చెప్తే నా పరిస్థితి ఏంది నెక్స్ట్ అది ఇది అని చెప్పేసి ఆలోచించే పర్సన్స్ ఉంటారు కదా, అట్లనే అనమాట. ఇంకా ఫిక్స్ అవుతుండే లేదు నా కొడుకు కోసం నేను అడుగుతా, నేను ఏదైనా చేస్తా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళ హస్బెండ్ని ఒప్పించడం జరిగింది. ఒప్పించిన తర్వాత సర్లే వీడి వల్ల అవుతుందా కాదా అని చెప్పేసి ఈ టైంలో మా డాడీ ఏం చేస్తుండే అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ బయట ఉన్న వాళ్ళకి ఇట్లా నేను ఒక ఫోటోగ్రఫీ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా అది ఇదంటే ప్రతి ఒక్కరు అన్న ఒకే ఒక్క మాట ఏంటంటే నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు ఏం చేయలేవు, అసలు నువ్వు సక్సెసే అవ్వవు దాంట్లో, ఆ ఫీల్డే మంచిది కాదు, నువ్వు ఎట్లా చూస్ చేసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు అంటుండే అనమాట. బట్ హీ నెవర్ ఎవర్ గివ్ అప్. అండ్ ఇట్లా విన్న మాటలన్నీ కూడా ఇట్లా తీసుకొని అట్లా ఇసిరేస్తుండే మా అయ్య. అవన్నీ వినకుండా ఏం చేస్తుండే అంటే మా తాతయ్య ఇచ్చిన చిన్న స్పేస్లోనే హీ స్టార్టెడ్ హిస్ బిజినెస్. స్టార్ట్ చేసిండు. ఫైనలీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 year హార్డ్ వర్క్, 2 years హార్డ్ వర్క్. ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ జరుగుతుండే. ఎందుకంటే ఆ టైంలో ఫోటోగ్రఫీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కూడా ఎవరు ఉండరు. అమ్మో వెళ్ళి ఫోటో తీసుకోవాలా, ఇప్పుడు ఎంత అవుతుందో, లేకపోతే ఇట్లా. ఆ టైంలో నెగిటివ్స్ ఉండేది. ఒక చిన్న స్టూడియో అరేంజ్ చేసుకొని అందులోనే బ్లాక్ అండ్ వైట్ తీసుకొని ఇట్లా మస్తు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండే. ఎవ్రీ సింగిల్ మూమెంట్ మై మదర్ సపోర్ట్ వాజ్ దేర్ టు మై ఫాదర్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీ సింగిల్ టైమ్ షీ యూస్ టు సపోర్ట్ మై ఫాదర్. అండ్ ఆ సపోర్ట్లోనే అదే టైంలో ఎప్పుడైతే చిన్నగా షాప్ అరేంజ్మెంట్ చేసుకున్నారో నేను కడుపులో పడ్డా, మా మమ్మీ కడుపులో పడ్డా. సో హీ ఈజ్ ఆల్వేస్ థింక్స్ దట్ అరే ఐ ఎమ్ ద లక్కీ చామ్ టు హిమ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఐ నో దట్ మా మమ్మీ కొంచెం జెలస్ ఫీల్ అవుతుందని. ఇట్స్ ఓకే ఫైన్ మమ్మీ, ఐ డోంట్ మైండ్ ఇట్. సో మా డాడీ అట్లా లక్కీ చామ్ అని చెప్పేసి బాగా ఫీల్ అయిపోతుండే అనమాట. నేను పడ్డ వెంటనే మా తాత అగ్రీ చేసి ఒక చిన్న ఇవ్వడము,
ప్రూవ్ చేసుకోవడానికి టైం పట్టింది. లేటర్ ఏమైపోయిందనంటే అప్గ్రేడ్ చేసుకొని చాలా పెద్దగా కూడా చేంజ్ చేశారు ఆ షాప్ని. చేంజ్ చేసిన తర్వాత మా తాత ఏమనుకుంటుండే అంటే ఆ మొత్తం కంప్లీట్ హోటల్ని అయితే మా డాడీకి హ్యాండ్ ఓవర్ చేసేసిండ్రు, ఇంకా కంప్లీట్గా నీ ఫోటోగ్రఫీ చేంజ్ చేసుకో అని. వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ హీ కెప్ట్ ఆన్ ద ఫోటోగ్రఫీ, అది దగ్గరుండి చూసినాడు కాబట్టి హీ బిలీవ్డ్ ఇట్. ఓకే ఫైన్, ఇక పైన ఏది నా కొడుకు ఏం చేయడు, వాడి యొక్క సత్తాతో లేస్తాడు అన్న నమ్మకమో ఏమో తెలియదు కానీ కంప్లీట్గా ఇంకా హోటల్ని డెస్ట్రాయ్ చేసి డిస్మాండల్ చేసి మళ్ళీ ఫోటోగ్రఫీ షాప్ని అయితే క్రియేట్ చేసిండు. అప్పుడు కూడా ప్రతి ఒక్కరు వీడి వల్ల కాదు, ఒక సంవత్సరం తిరగకుండానే మొత్తం అంతా కూడా లాస్ అవుతాడు, వీడు పక్కాగా ఇది తీసేస్తాడు అని చెప్పేసి అన్నకూడని మాటలు కూడా చాలా మా డాడీ ముందన్నారు, మా డాడీ వెనకాల కూడా చాలామంది అంటుండే. బట్ వెన్ ఎవర్ హీ గాన్ త్రూ దిస్ 25 years తర్వాత ఈరోజు ఎవరైతే మా డాడీ దగ్గరకు వచ్చి నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు ఇవన్నీ చెయ్యలేవు అని అన్నారో వాళ్ళందరినీ దగ్గరికి పిలిచి మరి ఈరోజు భోజనాలు అరేంజ్ చేస్తూ అరే నేను చెయ్యగలిగిన వాట్ ఎవర్ ద హార్డ్షిప్స్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అబ్బా. కొన్ని టైం బిజినెస్ అంటే మంచి సక్సెస్ ఉంటుంది, తర్వాత ఫెయిల్ అవుతాం, బట్ ఏమీ లేని స్టేజ్ నుంచి మా నాన్న ఈ రోజుకి కూడా ఎప్పుడు అంత కష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే మా నాన్న ఎవరి దగ్గర చేయి జాచకపోతుండే. ఇట్లా వాట్ ఎవర్ ద హార్డ్షిప్ మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఒకటే చెప్తాడు, అప్పు తీసుకోవద్దు బేట, మన దగ్గర ఉన్న గంజి నీళ్ళే తాగేసి బతికేద్దాము, గంతకు మించి మనం అప్పు చేసి ఇంకొకరి దగ్గర నుంచి మనం బిర్యానీ తినాల్సిన అవసరం మనకి లేదు బేట అని. దట్ రియల్లీ ఆ లైన్స్ ఎంత బాగా నా మైండ్లో నాటుకుపోయినాయి అంటే ఈ రోజుకి నాకు ఎవరికి అప్పు ఏం లేదా, చలో లైట్ నేల మీద పడుకుందాం, లేకపోతే అదే గంజనీళ్ళు తాగేసి పండుకుందాం, అంతేగాని ఒక దగ్గర మనం అప్పు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి హీ ప్రూవ్డ్ ఇట్ దట్ ఎవరైతే అదే ఏరియాలో నీ వల్ల కాదు నువ్వు పెట్టలేవు అది ఇది అన్నారో ఇప్పుడు 25 years తర్వాత సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేయబోతున్నాం. అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ ఈ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రతి ఒక్క అబ్బాయి వినాలి, ప్రతి ఒక్క అమ్మాయి వినాలి. యాజ్ యూజువల్ అందరూ అనుకుంటారు అమ్మాయిలకు మాత్రమే స్ట్రగుల్స్ ఉంటాయి, అరే కాదురా బాబు, కెరియర్ చూసింగ్లో అబ్బాయిలకు కూడా మస్తుగానం టార్చర్స్ ఉంటాయి, ఫ్యామిలీ నుంచి బీభత్సమైన ప్రెషర్స్ ఉంటాయి. కొంతమంది వాళ్ళ కెరియర్స్ని కానీ వాళ్ళ యొక్క థింగ్స్ని కానీ కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేసుకుంటారు, అరే ఫ్యామిలీ కోసం నేను అడ్జస్ట్ అయిపోవాలి, నా ఏమొద్దు, ఇంకా నాకంటూ ఏమొద్దు, ఇట్లా అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళు కావాలని కాదు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రెషర్స్ వాళ్ళని అట్లా గురి చేస్తే అంతే. సో ఫైనల్లీ వాట్ ఎవర్ హీ డిసైడెడ్, అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కసారి మా మమ్మీ మా డాడీ పక్కనే ఉంటూ అప్స్ అండ్ డౌన్స్లో లేస్తూ పడుతూ కష్టపడి అది చేసి ఇది చేసి ఈరోజు ఈ యొక్క పరిస్థితుల్లో ఉండి లిటరలీ యు ఆర్ ఎ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ నాన్న. అండ్ ప్రతి డాటర్కి కానీ ప్రతి ఒక్క సన్కి కానీ హిస్ ఫాదర్ వాజ్ అ బిగ్గెస్ట్ హీరో. నువ్వు సినిమా ఇండస్ట్రీలో హీరో అయినా అవ్వకపోయినా నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ హీరోనే. ఎవరన్నా నీకు హీరో ఇష్టమైన హీరో ఉన్నారని ఈ రోజుకి నన్ను ఎవరన్నా అడిగినా కూడా నేను ఎవ్వరి పేరు కూడా చెప్పాను, ఎందుకంటే యు ఆర్ ద ఓన్లీ వన్ హీరో ఇన్ మై లైఫ్. నువ్వు ఒక్కడివే నాకు హీరో అంతే నా లైఫ్లో. అరే ఆడొచ్చింది వీళ్ళొచ్చింది, నో వన్ డిజర్వ్స్ యువర్ ప్లేస్. నువ్వు ప్రేమించినంతగా, నువ్వు తిట్టినంతగా, నువ్వు నా మంచి కోరుకునేంతగా, మా అమ్మతో పాటుగా చెప్తున్నాను, వీళ్ళిద్దరు కోరుకునేంత ఇది నన్ను ఎవరు కోరుకోరేమో. ఈవెన్తో నన్ను మస్తుగా నన్ను తిడతారు, మా మమ్మీ బండబూతులు తిడుతుంది, మా అయ్య కూడా అది కాదు బేటా ఇది చెయ్యకు అది ఇదని 100 మాటలు చెప్పినా సరే హీ నోస్ దట్ నా తత్వమే దానికి కూడా వచ్చింది. ఇది ఏదైతే కాదు కుదరదు దీనివల్ల కాదు చేత కాదని అంటారో ఇప్పుడు కూడా మా డాడీకి ఒకటే చెప్తాను నేను. మా డాడీ కూడా చాలాసార్లు అంటుండే ఇది ఎప్పుడు మాట వినదు, నా మాట వినవని. ఎట్లింటే డాడీ నువ్వే ప్రపంచాన్ని ట్యాకిల్ చేసి నువ్వు కాదు, నీ వల్ల కాదు, నీ చేత కాదు అని చెప్పిన వాళ్ళ నోర్లు ముప్పించి ఈరోజు 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నావు. నువ్వు నీ కూతురు ఎట్లింటుంది అనుకుంటున్నావు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు ఏం చేయలేవంటే నేను ఎట్లింటా నాన్న చెప్పు. నీ నుంచి వచ్చిన ఇన్స్పిరేషనే. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. 25 years తర్వాత ఎవరైతే అందరికీ ఈ యొక్క సక్సెస్తో నువ్వు ఆన్సర్ చెప్తున్నావో లెట్స్ సెలబ్రేట్. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా 25 years సెలబ్రేషన్స్, 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చెప్తాం. అండ్ దీన్ని బట్టి మీ అందరికి అర్థమైంది, నా ఏజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకునే ఉంటారు. ఇట్స్ అరౌండ్ 24. సో ఇంకా 24 రాలేదు, కంప్లీట్గా మనం పడలేదు కూడా. ఓకే, మనం కడుపులో ఉండగానే మా డాడీ రిబ్బన్ కటింగ్ చేసాడంటే మామూలుగా ఉండదు అనమాట. మరి మన యొక్క లెగ్ అంత అదృష్టం అనమాట. అంటే సొంత డబ్బా కాదు, జస్ట్ ఏదో అట్లా. మా డాడీకి నాకు మధ్యలో అబ్బా మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు చెప్పండి ఈ విషయంలో మాత్రం. సో ఎనీవేస్ దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ వన్ థింగ్. మీ దగ్గరకు వచ్చి 100 మాటలు 100 మంది చెప్తారు, బట్ ప్రూవ్ దెమ్ విత్ యువర్ హార్డ్ వర్క్, విత్ యువర్ సక్సెస్. డోంట్ బార్గెన్. అంటే ప్రతి అరిచే కుక్కకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, సక్సెస్తో కూడా సమాధానం చెప్పొచ్చు. కుక్కే అరిస్తే మనం కూడా కుక్కే అంటారు. నో, డోంట్ షౌట్ టు దెమ్.
షో విత్ యువర్ సక్సెస్ యాజ్ ఐ షో ఇట్ రైట్. 2 సంవత్సరాలు పిచ్చోళ్ళలాగా మొరిగినరు, నీ వల్ల కాదు, లేకపోతే నువ్వు ఇది నువ్వు అది. స్టాప్ ఇట్. కన్నమ్మ సిరీస్ రావడానికి లేట్ అవుతుందిరా, వెయిట్ చేయండి అని చెప్పిన. వినరు కదా, మనకు నోటి దూలు ఎక్కువ, వాగేస్తాం మేము, పడేస్తాం అంటారు. తీరా అంటేనేమో అన్నని అంటారు. ఎనీవేస్ గైస్, యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ సపోర్టివ్ టు యువర్ సెల్ఫ్. నిన్ను చాలామంది డిగ్రేడ్ చేస్తారు. ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో మీ అమ్మ నాన్న కూడా నీ వల్ల కాదంటారు, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ క్యాన్ డూ ఇట్. నీలో నిన్ను నువ్వు నమ్ముకో, ఓకేనా? ఎనీవేస్ నానా, you are my inspiration, and once again congratulations for this 25 years silver jubilee celebrations. Let's rock it. Next video లో చూపించేస్తాం మేము ఎట్లా సెలబ్రేట్ చేసినాం, ఎంతమందికి భోజనం పెట్టాం, లేకపోతే మేము ఏమేం చేస్తున్నాము అన్నది. ఆ హంగామా అంతా నెక్స్ట్ వీడియోలో చూసేద్దరు. Until then, bye bye guys, see you in the next vlog. Bye bye.